అక్కన ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఎందుకు కొడుతున్నావు నువ్వు అక్కని? కొడతావు, దెబ్బలు పడతాయి నీకు. ఇంకా వైరుంటే వైర్తో కొడతావా? అమ్మను కొడతావా అక్కను కొడతావా? అక్కను కదా. ఏ అమ్మ తిడుతుందండి నేను? చూడు ఆశ్రయాన్ని కొట్టు నువ్వు. ఆశ్రయాన్ని కొట్టు. ఆద్యం కొడుతుంది అది అసలు. ఆశ్రయానే కొడుతుంది. ఆద్య హోంవర్క్ చేసుకోనంటే వచ్చి కొట్టింది. ఆశ్రయానే కొట్టు. అబ్బా చాలా మంచిగా అయిందిలే నీకంట. చెప్తా ఉండి పని. నువ్వే కదా కొట్టించావు. ఏడుస్తుందని చెప్తున్నావు మీ ఫ్రెండ్కి. మళ్ళీ కొట్టు మమ్మల్ని, చెప్తా అప్పుడు నీ పని. నాన్న రేపు ఆఫీస్ వర్క్ చేసుకుంటాకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు చెప్తాలే నీ పని. ఏంటి? ఎందుకు ఎందుకు కొట్టావు నువ్వు అక్కని? ఎందుకు కొట్టావు? చదువుకుంటలేదా? అందుకని నువ్వు కొట్టేస్తావా? నువ్వు చదువుకుంటున్నావా? అది చదువుకోదు, అది హోంవర్క్ చేసుకుంటుంటే చదువుకోవట్లేదని కొట్టేస్తున్నావు నువ్వు వచ్చి. ఇదిగో కొడుతుంది మళ్ళీ. నాన్న వైర్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు కొట్టావుగా నన్ను. ఎందుకు అరిచానో కూడా చెప్పు. ఎందుకు అరిచాను? అక్కను కొట్టావు కదా నువ్వు. ఇంట్లో ఏముంటే అట్లతో కొడతావా? ఇంట్లో ఏముంటే అట్లతో కొడతావేంటి? వైర్ తెస్తున్నాడులే ఉండు. అదిగో తీసుకుంటున్నావు. నన్ను కొట్టావు కదా, నీతో మాట్లాడను నేను. వెళ్ళిపో. మళ్ళీ కొట్టిందా నిన్ను? అయితే మాత్రం అలా ఇసుకుతావా? అన్నీ వెళ్ళిపో నువ్వు ఇంట్లోంచి. మీ ఇద్దరు వెళ్ళిపోండి. మీరే వెళ్ళండి బయటికి.
ఇది అని చెప్పు. అమ్మని పట్టదమ్మా, నాకు చెప్పొద్దా ముందే. నిన్నేమో అనుకుని ఇలా కొట్టేసేది. మళ్ళీ ఫోన్ చేయి రమ్మని, అప్పుడు చెప్తాను. సరే, నువ్వు నాన్నకు నువ్వే వండి పెట్టు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ అదే నేనే వెళ్తాం, నువ్వు నాన్న ఉండండి, మీ ఇద్దరే వండుకుని తినండి. ఏ నీకు వంట వచ్చు కదా, వండి పెట్టు. తెచ్చుకుని వండు. నాన్న తీసుకురాడా? తెమ్మను. ఇప్పుడు తెమ్మంటే వెళ్ళినా అయితే తీసుకొస్తాడంట పప్పు. రోజు పప్పు వండి పెడతావా? నీకు వచ్చి అసలు పప్పు వండడం? ఎలా వండాలి?